అండ్ ఇంకొకటి ఈ 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు ఆమోదం. ఆ 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ చెక్కడానికి కొన్ని కోట్ల రూపాయలు ఏదో ఫిగర్ చెప్పారు సార్, నేను మర్చిపోయాను, అంత అయిందని చెప్పి. అండ్ ఈ జగన్ బొమ్మ తొలగింపునకు కూడా ఏదో 13 కోట్లు ఏదో అవుతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో అదొక వృధా ఖర్చు అయితే మళ్ళీ ఇది ఒక వృధా ఖర్చు కదా. అంటే తొలగించకపోతే అదే కదా ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అంటే ఇదే ఒక విధంగా. ఇప్పుడు మీరు చూడండి, అదే ఒక అనవసరమైన కార్యక్రమం. జగన్ ఇదొకటే కాదు, ఆ పాస్బుక్లు కూడా మళ్ళీ రీప్రింట్ చేయాలి, జగన్ బొమ్మ తీసేసి అన్నారు. జగన్ తీసుకున్నటువంటి చాలా ఏది స్వయంకృత అపరాధాలు లేకపోతే ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాల్లో ఈ ఫోటోలతో బుక్కులు వేయడము, సర్వే రాళ్ళ మీద ఫోటోలు వేయటము అన్నది ఆయన చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి. పోటు ఆ పోటు అనేది ఇంకా కొనసాగుతుందని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. తప్పకుండా ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వము అన్ని చోట్ల జగన్ బొమ్మ కనపడుతుంటే వీళ్ళు ఎలా టాలరేట్ చేస్తారు? సో వాటిని తీసేస్తున్నారు, అది పూర్తిగా సరైందే. కానీ కేంద్రం తీసుకొచ్చినటువంటి మొత్తం విధానాన్ని, భూమి విధానాన్ని వీళ్ళేం మార్చట్లేదు. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శాసనసభలో తెలుగుదేశం పార్టీ సమర్థించింది. జగన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినప్పుడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్డీఏ తెచ్చింది. అది జగన్ ఇక్కడ ఇంకొంచెం పెంచారు తప్ప బేస్ మూలం అనేది ఎన్డీఏకి సంబంధించిందే. కాబట్టి ఫోటోలను తొలగించడము అనేదాన్ని పూర్తిగా స్వాగతించాలి. ఖర్చు అయినా కానీ తప్పదు, ఎక్కడో చోట తొలగించాలి కదా. కాబట్టి మామూలు ఆఫీసుల్లోనే ఫోటోలు తొలగిస్తుంటారు, అట్లాంటిది ప్రతి పొలంలో డజన్ల కొద్దీ ఆయన బొమ్మలు కనపడుతుంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి అది తప్పనిసరైన నిర్ణయమే, ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. ఆ సర్వే రాళ్ళు పాతుకోవడం కోసం తన ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నటువంటి ఒక వైనం చరిత్రలో, రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది. అది అంత అనాలోచితమైన అతి ప్రచార కాంక్ష, అతి ప్రచార కండూతి ఎలాంటి చెడుపు చేస్తుంది అనడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, సర్వే పుస్తకాల మీద బొమ్మలు వేసిన తీరు అది ఒక పెద్ద ఉదాహరణగా మిగిలిపోతుంది. అండ్ వీళ్ళు ముందు చేయాల్సిన పనులు అదొకటి, ఎందుకంటే అదే వాళ్ళని గెలిపించిన ఒక కీలకమైన నిర్ణయం. కాబట్టి ఎలా అమలు అవుతుందో మనం చూడాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అవసరమైన మార్పులు కూడా చేయాలి. రైట్ సార్. ఇక తెలంగాణలో ఎస్పెషల్లీ హైడ్రా ఇంకొన్ని నిర్ణయాలు కూడా చేశారండి క్యాబినెట్లో కీలకమైనవి. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సెబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే దాన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలి, తప్పకుండా ఎక్సైజ్లో చాలా తప్పులు జరిగాయి, మహిళలు వ్యతిరేకంగా ఓటేయడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణమైంది. కానీ అదే సమయంలో అంతకుముందు కూడా బెల్ట్ షాపులు ఇవన్నీ ఈ పార్టీ హయాంలో కూడా ఉన్నాయి. జగన్ చేసిన తప్పులను దిద్దుతున్న సమయంలో అంతకుముందు జరిగిన తప్పులు కూడా పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తెలంగాణలో హైడ్రాకు వచ్చిన